మహిళ మృతి కేసులో అల్లు అర్జున్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్. వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్, కాసేపట్లో విడుదలకు ఏర్పాట్లు. సెక్షన్లు వర్తించవు, సెలబ్రిటీకి జీవించే హక్కు ఉందన్న జడ్జ్. క్వాష్ పిటిషన్ వేస్తే మధ్యంతర బెయిల్ ఇవ్వడం సరికాదన్న పీపీ. జాతీయ అవార్డు నటుడి అరెస్ట్ అవమానకరమన్న బీజేపీ నేతలు. అల్లు అర్జున్ ను చూసి అబద్ధతోనే సీఎం అరెస్టు చేయించారన్న బీఆర్ఎస్. అల్లు అర్జున్ రాకపై సమాచారం లేదు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. డ్రెస్సింగ్ కి భార్యతో మాట్లాడడానికి టైం ఇచ్చామన్న పోలీసులు. థియేటర్లో సినిమా చూస్తే తప్పు లేదు, హంగామా వల్లే తొక్కిసలాట. సెలబ్రిటీ అరెస్ట్ అయితే మాట్లాడే వాళ్లు తల్లి మృతిపై నోరెత్తలేదన్న సీఎం. ఇందిరమ్మ ఇండ్లపై అవగాహన, 16 నుంచి సర్వే అన్న పొంగులేటి. కేసీఆర్ 1,00,000 కోట్లతో ప్రాజెక్టులు కడితే నాశనమయ్యాయన్న ఉత్తమ్. మన రాజ్యాంగం ప్రగతిశీలం, అభివృద్ధికి దారి చూపిస్తోంది. రాజ్యాంగ నిర్మాణాన్ని ఒక పార్టీ హైజాక్ చేసే ప్రయత్నమన్న రాజ్నాథ్. పూర్తి మెజార్టీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేవాళ్లు. ఇది సంఘ్ విధానం కాదు, ప్రజల రక్షణ కవచమన్న ప్రియాంక. నేను రైతు బిడ్డను, రాజ్యాంగాన్ని అవమానిస్తే ఊరుకోనన్న ధన్ఖడ్. నేను రైతు బిడ్డనే, మీరే పదే పదే అవమానిస్తున్నారని ఖర్గే ఫైర్. ప్రయాగ్రాజ్ లో కుంభమేళా అభివృద్ధి పనులు ప్రారంభించిన మోదీ. మొదటిసారి ఏఐ చాట్బట్ సేవలు తెస్తామని కామెంట్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ట్విస్టులు కొనసాగాయి. ఈ కేసులో మధ్యాహ్నం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించింది. ఆ కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50,000 పూచికత్తుతో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో కొన్ని సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆ తర్వాత వెంటనే హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో చెంచల్గూడ జైలుకు వెళ్లిన కొద్దిసేపటికే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతుందో అక్యూజ్ నెంబర్ 11 ఉన్నారు, ఆయనని వేరే అడ్వకేట్ సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వాదన ఏదైతుందో వాష్ పిటిషన్ వేసిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ ఆఫెన్స్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల ఆయనను కూడా ఇంటరిం బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసులో కొన్ని సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు చెప్పింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని కామెంట్ చేసింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని, అంత మాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని స్పష్టం చేసింది. 50,000 రూపాయల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. పూర్తి బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. విచారణ పూర్తయ్యే వరకు అల్లు అర్జున్ దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది హైకోర్టు. వారిప్పుడు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కి 50,000 పూజీ ఏదైతుందో ఇవ్వాలి. పర్సనల్ బాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని 4 వారాల కోసం రిలీజ్ చేయడం జరిగింది. మిగతా యాజమాన్యం ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు నిర్ణయం ఇస్తూ ఈ కేసుని 2 వారాల తర్వాత వాయిదా వేయడం జరిగింది. సాధారణ ప్రేక్షకుడిగానే అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లారని అల్లు అర్జున్ తరపు లాయర్స్ హైకోర్టుకు తెలిపారు. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ ఎవరి అనుమతి కోరలేదన్నారు ప్రభుత్వ తరపు అడ్వకేట్లు. ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. మేము స్పష్టంగా చెప్పడం ఏమైందంటే ఏదైతే సెక్షన్స్ ఇన్వోక్ చేసినారో 105 సెక్షన్ ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అది అప్లై కాదు, అది అట్రాక్ట్ కాదని చెప్పేసి మేము ప్రథమమైన వాదన. ఆ వాదనతో హైకోర్టు ప్రైమా ఫేసే ఏకీభవించిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి వీళ్ళకి సెక్షన్స్ వర్తించవు కాబట్టి అర్నబ్ గోస్వామి కేసుని ఉదాహరణగా తీసుకొని అరెస్ట్ అయినా కూడా ఇంటరిం బెయిల్ ఇచ్చే అధికారం కోర్టులకు ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ఇంటరిం బెయిల్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అల్లు అర్జున్ పర్సనల్ బాడీగార్డ్ సంతోష్ను అరెస్టు చేశారు పోలీసులు. అల్లు అర్జున్పై 105, 1181 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అరెస్టు సమయంలో కనీసం టైం ఇవ్వరా అంటూ పోలీసులను ప్రశ్నించారు హీరో అల్లు అర్జున్. కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం కూడా ఇవ్వరా అని అసహనం వ్యక్తం చేశారు. తానే సొంతంగా విచారణకు వస్తానని చెప్పారు. ఉదయం నుంచి అరెస్టులు, రిమాండ్, బెయిల్పై ఫ్యాన్స్ ఆందోళన చెందారు. చివరకు బెయిల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఆందోళనలకు పిలుపునిచ్చిన ఫ్యాన్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. న్యాయం తమ వైపే ఉందని అల్లు ఫ్యామిలీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. నల్ల చట్టాలు తెచ్చి అన్నదాతలను ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. దేశ ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు తెలుసన్నారు. ఢిల్లీలో రైతుల నల్ల చట్టాలు తెచ్చి అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఎంతో మంది చనిపోయినా వారి కుటుంబాలను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై ఆమెతో చర్చించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి చెందిన పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై డిస్కస్ చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్లో ఉన్న 1800 కోట్ల గ్రాంట్స్ ను వెంటనే విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు రేవంత్. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయన్నారు రేవంత్. కేబినెట్ విస్తరణపై చర్చ లేదని తేల్చి చెప్పారు. సీనియర్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. కేబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్య నేతలతో చర్చలు జరగాలన్నారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, ఏడాది పాలనపై వివరించే ఛాన్స్ ఉంది. రేపు మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్కు వచ్చే ఛాన్స్ ఉంది రేవంత్ రెడ్డి. థియేటర్ తొక్కిసలాటపై కీలక ప్రకటన చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్. సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ రాకముందు పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అల్లు అర్జున్ వచ్చిన తరువాతే పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. సంధ్యా థియేటర్ యజమానులు ఏ అధికారిని కలవలేదని, జస్ట్ పిఎస్లో లేఖ ఇచ్చి వెళ్లారని క్లారిటీ ఇచ్చారు డీసీపీ. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందన్నారు డీసీపీ. అల్లు అర్జున్ భార్యపై తప్పుగా వ్యవహరించామనేది అవాస్తవమన్నారు. థియేటర్ తొక్కిసలాటపై కీలక ప్రకటన చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్. సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ రాకముందు పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అల్లు అర్జున్ వచ్చిన తరువాతే పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. సంధ్యా థియేటర్ యజమానులు ఏ అధికారిని కలవలేదని, జస్ట్ పిఎస్లో లేఖ ఇచ్చి వెళ్లారని క్లారిటీ ఇచ్చారు డీసీపీ. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందన్నారు డీసీపీ. అల్లు అర్జున్ భార్యపై తప్పుగా వ్యవహరించామనేది అవాస్తవమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్ కు శంకుస్థాపన చేశారు మంత్రి. 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్లు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌస్లు నిర్మిస్తామన్నారు. కూసుమంచిలో మోడల్ హౌస్ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి. నియోజకవర్గంలో ఒక మోడల్ హౌస్ కి అక్కడ ఎంపీడీఓ ఆఫీసులో శంకుస్థాపన చేశాను. ఈ రోజు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో కూడా ఇంతకు ముందే మోడల్ హౌస్ ప్రతి మండలంలో, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండల ఆఫీసుల్లో సుమారు 580 మోడల్ హౌసులు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాంట్లో భాగంగానే ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. కూసుమంచి మండలంలో
వాళ్ళు ఇల్లు శాంక్షన్ ఈ లోపే చేస్తాం. ఈ కంప్లీషన్ అయిన దాన్ని చూసుకొని ఎలా తక్కువ రేటులో నాణ్యతతో ఎలా కట్టొచ్చు అనేది ఇది చూసే విధంగా ఈ మోడల్ హౌస్ నిర్మిస్తున్నాము. పైనుంచి ఆ స్లాబ్కు సంబంధించింది అచ్చులచ్చులు రాళ్ళు కింద పడుతున్న సందర్భం మనం చూసాం. అటువంటి పరిస్థితి ఉండొద్దని ఎవరైతే ఇంట్లో నివసించే ఆ గృహిణి కానీ ఆ కుటుంబం కానీ వాళ్లే కట్టుకునే విధంగా ఈ కార్యక్రమం. లోక్సభలో రాజ్యాంగంపై చర్చ కొనసాగింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చర్చ ప్రారంభించారు. మన రాజ్యాంగం ప్రగతిశీల రాజ్యాంగం అని తెలిపారు. లోక్సభలో తొలిసారి ప్రసంగించిన ప్రియాంక గాంధీ రాజ్యాంగం దేశ ప్రజల సురక్ష కవచమని, సంఘ్ విధానం కాదని తెలిపారు. బంగ్లాదేశ్ అల్లర్లు, పాక్తో సంబంధాలపై ప్రసంగించారు విదేశాంగ మంత్రి జయశంకర్. అటు రాజ్యసభలో అవిశ్వాసం నోటీసుపై చర్చ సందర్భంగా రచ్చ కొనసాగింది. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం నోటీసుపై చర్చతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభంలోనే చైర్మన్ కు ప్రతిపక్షాలకు మధ్య వాడివేడి చర్చ జరిగింది. అవిశ్వాస ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు ధన్కడ్. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే హక్కు విపక్షాలకు ఉందని, అయితే రాజ్యాంగాన్ని అవమానిస్తే ఊరుకోబోనని చెప్పారు. करेंगे 24 घंटे एक ही काम है कि किसान का बेटा यहाँ क्यों बैठा है, मैं आंखों से देख रहा हूँ, पीड़ा महसूस कर रहा हूँ. ధన్కడ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. తాను కూడా రైతు బిడ్డనేనని చెప్పారు. ధన్కడ్ కంటే ఎక్కువ సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు. ధన్కడ్ పదే పదే కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నారని చెప్పారు. అదే టైంలో ప్రతిపక్షాల ఆందోళనతో సభ సోమవారానికి వాయిదా వేశారు చైర్మన్. The chairman who is not respecting me, how can I respect you? You are insulting me. The house is scheduled to meet at 11 a.m. on Monday. అటు లోక్సభలో రాజ్యాంగంపై చర్చ జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యాంగంపై చర్చ ప్రారంభించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుందని, మన రాజ్యాంగం అన్ని రంగాల్లో దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తుందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి దారి చూపిస్తుందన్నారు. ఒక పార్టీ రాజ్యాంగ నిర్మాణాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు రాజ్నాథ్. कि संविधान भविष्य की सभी संभावनाओं को नहीं भांप सकता है, इसलिए उन्होंने आने वाली पीढ़ियों को उसमें संशोधन करने का भी अधिकार दिया था. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारी सरकार ने पिछले 10 वर्षों में जो भी संवैधानिक संशोधन किए हैं, मैं दावे के साथ कह सकता हूं, उन सभी का उद्देश्य सिर्फ और सिर्फ संवैधानिक मूल्यों को सशक्त करना था. अध्यक्ष महोदय, सामाजिक कल्याण था. अध्यक्ष महोदय, लोगों का सशक्तिकरण था. अध्यक्ष महोदय. లోక్సభలో తొలిసారి ప్రసంగించారు వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ. రాజ్యాంగంపై ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం అనేది దేశ ప్రజల సురక్ష కవచమని తెలిపారు ప్రియాంక గాంధీ. 10 ఏళ్లుగా అధికార పార్టీ ఆ కవచాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. లోక్సభ ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా ఉండి ఉంటే ప్రభుత్వం ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చే పనులు మొదలుపెట్టి ఉండేదన్నారు ప్రియాంక. सामाजिक, आर्थिक और राजनीतिक न्याय का वादा है. ये वादा एक सुरक्षा कवच है जिसको तोड़ने का काम शुरू हो चुका है. सच्चाई ये है अध्यक्ष महोदय कि आज संविधान 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 बार बार इसलिए कह रहे हैं क्योंकि इस चुनाव में इनको पता चल गया कि इस देश की जनता ही इस संविधान को सुरक्षित. That's all for now.